యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. కీర్తనలు 85:12 వచ్చిన ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 17th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆత్మఫలాల గురించి మనం వాక్యం విన్నాం. ఆత్మఫలము నువ్వు నేను పొందాలి. అలాగే దేవుడు అలాంటి వారికి ఉత్తమమైనవి దేవునికి అనుగ్రహించునుగాక. ఇల్లు కొనాలకుండా ఉత్తమమైనది, జాబ్ చేయాలకుండా ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ద బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహించదు. బెటర్ కాదు, ద బెస్ట్ దేవుడు నీకు ఇచ్చునుగాక. అలాగే అన్ని విషయాల్లో పెళ్లి కాలేదా మంచి లైఫ్ పార్ట్నర్ని, ఉత్తమమైనటువంటి వ్యక్తులను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలాగే ఉత్తమమైన బిడ్డలుగా నీ బిడ్డలను దేవుడు మార్చునుగాక. అన్ని విషయాలు ఉత్తమమైనవి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మన భూమి దాని ఫలమునిచ్చును. ఏదైతే నువ్వు అడుగులు వేస్తున్నావో అంతా కూడా ఫలభరితంగా మారునుగాక. ఆమేన్, ఆమేన్. దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది. నీవే ఆ దైవ కుమారుడుగా, దైవ కుమార్తెగా దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. రెడీ అవుతావా? ఉత్తమమైన దీవెనలు దేవుడు నీ కోసం ఆశించాడు. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఉత్తమైన ఈవులను ఆయన సిద్ధపరిచాడు ఎప్పుడు అని రాసిన కీర్తనలో. అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన ఆచరికడ ఎవరి ప్రేలికి వేసి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కృపకు పాత్రలు చేయండి. ఉత్తమమైన వాటిని ఇచ్చే దేవుడు నీవు. ఉత్తమంగా మేము ఆత్మఫలం ఫలించాలి. నీకు ఇష్టలుగా మేము ఉండాలి. నీ కృప మేము పొందాలి. దీవించబడాలి. జయమును చూడాలి. మీ ఆశీర్వాదాలు మాలో నాలో ప్రతి ఒక్కరికి దయచేసి కృపాక్షేమాలు దయచేయండి. ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గర్దిస్తూ మీరు గర్దించి విడుదల కృప చూపించండి. అద్భుతంలో ఆశీర్వదించండి. ఆ లాజరస్ని, జ్యోతి వాళ్ళ హస్బెండ్ని, ఇంద్రనగర్ జ్యోతి హస్బెండ్ని స్వస్థపరిచి విడుదల కృప చూపించండి. రక్షించండి. ఆ చీకటి ఆత్మ నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు అనారోగ్యం వాళ్ళని స్వస్థపరచండి. ఎవరు అవసరం తెచ్చండి. ఎవరికి జాబ్ లేదు మంచి జాబ్ ఇవ్వండి. ఏసునప్పుడు మంచి జాబ్ వచ్చునుగాక. ఉత్తమైన ఇవ్వండి. ఉత్తమైన ఈవులు, ఉత్తమైన వనరులు ఇవ్వండి. పెళ్లి కాని చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉన్నారు ప్రభు, వాళ్ళకి ఉత్తమైన భాగస్వాములు ఇవ్వండి. శ్రేష్టమైన ఈవులను ఇవ్వండి. ఉత్తమైన గృహాలు ఇవ్వండి. ఉత్తమైన సమస్త విషయాలు ఉత్తమైన ద బెస్ట్ ఇవ్వండి. అన్నింటిలో కృప చూపించి కార్యాలు చేసి బిజినెస్లో కూడా దీవించండి. చేసే ప్రతి పనుల్లో కూడా తోడేయండి. అందరినీ ఆశీర్వదించండి. కృపయు క్షేమము ఆశీర్వాదం దీవెన ప్రతి ఒక్కరికి తోడేయించి నడిపించుకొని మహిమ చెందండి. నాయనా, సంఘాన్ని దీవించండి. పరిచయం దీవించండి. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. విశ్వాసాలు బలపరచండి. ఫ్రూట్ఫుల్గా మారాలా. ఆశీర్వాదకరమల్లా అనేక వేలాది ఆత్మల్ని పరలోకనేస్తున్న వైపు తిప్పండి. కృప చూపించండి. కొత్త ఆత్మలు పిలవండి. రక్షించుకోనండి. పాత వారు దూరం అయిపోయిన తీసుకురండి. కృప చూపించండి. గొప్ప కార్యాలు ప్రార్థనాత్మ నింపండి. అయా, పరిశుధాత్మక శక్తితో నింపండి. ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బలపరిచి స్ట్రెంథెన్ చేయండి. వారి విశ్వాసాన్ని బలపరచండి. విధేయులుగా చేయండి. అవిశ్వాసం తీసేయండి. దృష్టిలో ఎవరి మీద దాడి చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. అయా, సంఘస్థులను ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని స్ట్రెంథెన్ చేయండి. ఎవరు దూరం కానివ్వద్దు. ఏ చీకటి పని చేయనివ్వద్దు. ఎవరిని నైనా మందిరాన్ని దూరం కానివ్వద్దు. పరిచర్య దూరం కానివ్వద్దు. అందరినీ కూడా బలపరిచి ప్రతి ఒక్కరిని లేవనెత్తి కృప చూపించండి. ప్రామిస్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపుల్యాన్ని ఆశీర్వాదకరం మార్చండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి కృపాక్షేమాలతో మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి. విదేశాలు మా ప్రియులు జ్ఞాపకం, గల్ఫ్ కంట్రీస్ మా ప్రియులను జ్ఞాపకం చేసుకో. యుద్ధ వాతావరణం, ఆ చీకటి తొలగించి ఆ యుద్ధం ఆగిపోవాలా, శాంతి ఏర్పడాలా. సేవ్ వరల్డ్, సేవ్ ఇండియా. నాయన ఆ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఉన్న బిడ్డలందరూ కూడా ప్రొడక్షన్ దీవించి కృప చూపించి కార్యాలు చేయండి. అయ్యా, షైనీ జేకర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసి నాయన అన్ని విషయాలు బిడ్డల అంశాలు అక్కలు తీర్చండి. జాన్సన్ బ్రదర్ వాళ్ళని కూడా దీవించి కరుణ నాయన అవినాష్ కూడా జ్ఞాపకం చేసుకుని గర్భాలు ఇవ్వండి. చూడమని మణి బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని గర్భాలు ఇవ్వండి. దీవెనతో ఎంతో వెయిట్ చేసిన ప్రభు విశ్వాసంతో ఎవరైతే సీడ్ ప్లాన్ చేశారో వాళ్ళందరూ అద్భుతాలు చూడాలి, మెరాకల్స్ చూడాలి. మరింతగా సంఘాన్ని దీవించి బలపరిచి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచి జీవనిచ్చి మహిమ చెందండి. అపవాదులు లైపరచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రార్థనాత్మ దేవుడు మనం నింపునుగాక. ఆత్మఫలం ఫలించే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.